నమస్తే. వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాజకీయాల్లో తన రూటే సపరేట్ అంటున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి అంటే ఓ బ్రాండ్ ఉంది. అంతేకాదు, పాలిటిక్స్ లో కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా హిట్టే. కానీ రాజగోపాల్ రెడ్డికే ఈసారి టైం కలిసి రావటం లేదు. అన్న కోమటిరెడ్డి గెలవగానే మంత్రి పదవి వచ్చింది. కానీ రాజగోపాల్ రెడ్డికి మాత్రం అది అందని ద్రాక్షగా మారిపోయింది. అయినా కూడా పట్టు వదలని విక్రమార్కుల్లా రాజగోపాల్ రెడ్డి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఓ పొలిటికల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. వచ్చి రాగానే భువనగిరి ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి కూడా యాక్టివ్గా రాజకీయాలు చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎంపీగా ఓడిన ఎమ్మెల్సీ రూపంలో వచ్చిన అవకాశాన్ని రాజగోపాల్ రెడ్డి సద్వినియోగం చేసుకున్నారు. ఇక 2023 ఎన్నికలకు ముందు బీజేపీలో నుంచి కాంగ్రెస్లో చేరిన రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి కోసం సీరియస్ గా ఫైట్ చేశారు. కానీ రాజగోపాల్ రెడ్డికి హైకమాండ్ మంత్రి పదవి ఇవ్వలేదు. దాంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే చర్చ జరిగింది. అయితే తాజాగా రాజగోపాల్ రెడ్డి తీరు చూసిన వారికి ఆశ్చర్యం కలగక మాందు. ఎందుకంటే మొన్నటి వరకు కూడా సైలెంట్ గా ఉన్న ఆయన ఇప్పుడు రూట్ మార్చారు. మునుగోడులో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ అందరినీ పలకరిస్తున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా రాజగోపాల్ రెడ్డి ఇప్పుడెందుకు జనాలను కలిసే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. దీని వెనుక ఉన్న కారణం ఏంటని కాంగ్రెస్ నేతలు సైతం ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. అయితే రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గం టూర్ వెనుక బలమైన కారణమే ఉన్నట్టు సమాచారం. తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్న కాంగ్రెస్ నేతలకు ఆయన సత్తా మరోసారి చూపించాలని భావిస్తున్నారనే ఇన్సైడ్ టాక్. అవసరమైతే మునుగోడులో రాజీనామా చేసి మరోసారి ఉప ఎన్నికను కోరుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. అందుకే ఆయన ఊరూరా తిరుగుతూ జనం మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజులుగా మునుగోడుకే పరిమితమైన రాజగోపాల్ రెడ్డి ప్రతిరోజు 3 నుంచి 4 ఊర్లు చుట్టేస్తున్నారని స్థానిక కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ ప్రజలు తమ సమస్యలు చెప్పుకుంటే వెంటనే పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. అయితే తమ గ్రామాలకు ఎమ్మెల్యే రాకను చూసిన పలు గ్రామాల్లో లీడర్లు ఎమ్మెల్యే రాకపై రకరకాలుగా చర్చించుకోవటం హాట్ టాపిక్ అవుతోంది. అయితే రాజగోపాల్ రెడ్డి మునుగోడు పర్యటనపై కాంగ్రెస్ వర్గాలు కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఏమైనా ఉన్నారా, లేక ఇంకేదైనా కారణమా అని తెలుసుకునే పనిలో గాంధీ భవన్ వర్గాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఎటువైపు నుంచి చూసినా కూడా రాజగోపాల్ రెడ్డి ప్లాన్ ఏంటో అటు పార్టీ గాని ఇటు స్థానిక నాయకులకు గాని అర్థం కాని పరిస్థితి. ఏది ఏమైనా కూడా రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు అధికార పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందనేది మాత్రం వాస్తవం.